సో, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అనేవి చాలా కారణాలని వల్ల మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం. సపోజ్ డయాబెటిస్ ప్రెగ్నెన్సీ, హైపర్‌టెన్షన్ ప్రెగ్నెన్సీ, అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ గానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ. సో, ఎనీ ప్రెగ్నెన్సీ అయినా గానీ, నార్మల్ ప్రెగ్నెన్సీ గానీ డైట్ అనేది చాలా అవసరం. డైట్‌లో మంచి బ్యాలెన్స్డ్, న్యూట్రిషియస్, హెల్తీ డైట్, కరెక్ట్ విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ మంచి మోతాదులో ఉన్న డైట్ తీసుకోవడం, ఆహారం తీసుకునేదండి చాలా అవసరం. కానీ కొన్ని సందర్భాలు సపోజ్ డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉంది. సో, అలాంటి సందర్భాల్లో మనము షుగర్ ఫ్రీ డైట్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, తక్కువ గ్లూకోజ్ వాల్యూ ఉన్న ఫుడ్స్ తీసుకోవడానికి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. లీన్ ప్రోటీన్ తీసుకోమని చెప్తా ఉంటాం. సో, ఇలా మన రిస్క్ ఫ్యాక్టర్‌ని బట్టి డైట్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో, కామన్‌గా ఎక్కువగా చేంజెస్ చేసేది ఈ డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీలో. సపోజ్ అనీమియా ఉందనుకోండి ప్రెగ్నెంట్ లేడీలో. సో, ఐరన్ రిచ్ కాంటెంట్ ఫుడ్స్, ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోమని, ఐరన్ రిచ్ కాంటెంట్ ఫుడ్ తీసుకోమని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, హై రిస్క్ ఫ్యాక్టర్ ఏ ఫ్యాక్టర్ వల్ల మనం దీన్ని హై రిస్క్ అంటున్నాం, దాన్ని మనము కరెక్ట్‌గా మోతాదులో చూసుకొని దానికి బ్యాలెన్స్డ్ డైట్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకాల మార్పులనేవి రిస్క్ ఫ్యాక్టర్‌ని బట్టి మనకు తెలుస్తుందండి.